నమస్తే, నేను మీ నాగేష్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కునకు అర్ధమునకు ఉన్న అవినాభావ సంబంధంలా విడదీయలేని అనురాగాన్ని కలిగి ఉన్న మొత్తం ఈ జగత్తుకే మాతాపితరులు అయిన పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను అంటూ మహాకవి కాళిదాసు కుమార సంభవం కావ్యంలో ఆది దంపతులను ప్రస్తుతించాడు. క్షీరసాగర మదనంలో హాలాహలం పుట్టినప్పుడు ఆ హాలాహలాన్ని స్వీకరించగలిగే సామర్థ్యం నీ ఒక్కడికే ఉంది స్వామి అంటూ ముక్కోటి దేవతలు మొరపెట్టుకున్నప్పుడు శివుడు ఆ గరళాన్ని తాగేందుకు ముందుకు వచ్చాడు. పక్కనే ఉన్న సర్వమంగళ కూడా అక్కడే ఉన్నది. తాగనా వద్దా అన్నట్టుగా శివయ్య తన అర్ధాంగి వైపుకు చూశాడు. మింగడిది గరళమని మింగడివాడు విభుండని ఎరిగి మింగమని సర్వమంగళ మంగళసూత్రమును తాను మదిరెంత నమ్మినదో. లోకాలను కాపాడడానికి మీరు కాకపోతే ఈ కార్యాన్ని మరి ఇంకెవరు చేయగలుగుతారు? కానివ్వండి అన్నట్టుగా చూసింది ఆ మహా ఇల్లాలు. ఆ దంపతుల ఔన్నత్యం అలాంటిది. సకల లోకాలు ఈశ్వరుడి కుక్షిలోనే ఉన్నాయి. గరళం లోపలికి వెళితే సకల లోకాలకు ముప్పు వాటిల్లుతుంది. అవన్నీ భస్మీపటలమైపోతాయి. కాబట్టి దేవదేవుడైన మహాదేవుడు ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలిపాడు. గరళకంఠుడయ్యాడు. తన భర్త అంతటి కాలకూట విషయాన్ని తాగుతున్నాడని తెలిసి కూడా లోక కళ్యాణం కోసం ఆ పని చేయమని చెప్పింది పార్వతీదేవి. ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఆ తల్లి కన్నా గొప్ప ఇల్లాలు ఈ ప్రపంచంలో ఇక ఎవరుంటారు? ఎల్లలోకాలకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించే ఆ స్వామిని పెళ్లాడేందుకు పార్వతీదేవి ఎంత మహోగ్రమైన తపస్సు చేసిందో కదా. ఆమెను పరీక్షించదలచి ఈశ్వరుడు ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. ఎండ తగలకుండా పెరిగిన నీవెక్కడా, ఒళ్ళంతా బూడిద పూసుకొని తిరిగే ఆ శివుడెక్కడా అంటూ పార్వతీ మనసు మళ్లించే ప్రయత్నం చేశాడు. పర్వతాలన్నిటికీ రాజైన అఖండ రత్నరాశులకు అధిపతి అయిన రాజు కడుపున పుట్టిన నీవు చేతిలో చిల్లి గవైనా లేకుండా శ్మశానంలో నివసించి ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకునే యాచకుడు తాను. మీ ఇద్దరికీ ఈ జన్మలో అసలు పొదిగే అవకాశమే లేదు. ఎందుకొచ్చిన గొడవ? నీ తోవన నువ్వు ఇంటికి పో అంటూ ఆమె హృదయాన్ని తరిచి చూసే ప్రయత్నం చేశాడు. పార్వతీదేవి చెలించలేదు. ఆ తల్లి మనసంతా ఈశ్వరుడే నిండి ఉన్నాడు. ఆయనపైనే ఆమె ప్రాణాలు పెట్టుకొని ఉన్నది. ఆమె కఠోరమైన నిష్టను, దీక్షను, తపస్సును చూసి ఈశ్వరుడి హృదయం కదిలింది, మనసు కరిగింది. లోక కళ్యాణం కోసం ఆయన పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు.